నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం కుల సర్వే నివేదికను సీఎంకు అందజేసిన నిపుణుల కమిటీ వచ్చే మంత్రి మండలిలో నివేదికపై చర్చిస్తామన్న ముఖ్యమంత్రి బలహీన వర్గాల అభ్యున్నతికి ఇది ఉపయోగపడుతుందని వెల్లడి కాజీపేట రైల్వే ఉత్పత్తి యూనిట్ ను పరిశీలించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ త్వరలో రైళ్లను ఎగుమతి చేసే దిశగా భారత్ ఎదుగుతుందని వెల్లడి హైదరాబాద్ వ్యాప్తంగా బోనాల సందడి లాల్ దర్వాజా మహంకాళి ఆలయంలో బోనాలు చెల్లించుకుంటున్న భక్తులు మెట్రో రైలు రెండో దశపై ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పాల్గొన్న కాంగ్రెస్ బీజేపీ పార్లమెంటు సభ్యులు ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపు వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ బంగాళాఖాతంలో ఆవర్తన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మరో 3 రోజుల పాటు వర్షాలు హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ఇంగ్లాండ్తో రెండో వన్డేలో భారత మహిళల జట్టు ఓటమి 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ గెలుపు. వివరాలు చూద్దాం. రాష్ట్రంలో చేపట్టిన సామాజిక ఆర్థిక రాజకీయ కుల సర్వే కేవలం డేటా కాదని తెలంగాణకు నిర్వహించిన మెగా హెల్త్ చెకప్ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని బలహీన వర్గాల అభ్యున్నతికి సామాజిక న్యాయాన్ని అమలు చేసేందుకు ఈ నివేదిక ఉపయోగపడుతుందని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కుల సర్వే విజయవంతంగా పూర్తి చేశామని వెల్లడించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కుల గణన నివేదికను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ 300 పేజీలతో కూడిన వివరణాత్మక నివేదికను మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన సమావేశంలో సీఎంకు అందజేసింది. కమిటీ చైర్పర్సన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇతర సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. సర్వే శాస్త్రీయంగా సమగ్రంగా వాస్తవికంగా ఉందని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలు సూచనలు మంత్రి మండలిలో చర్చించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సామాజిక న్యాయం, అన్ని వర్గాల సాధికారతే లక్ష్యంగా దేశంలోని తొలిసారిగా సామాజిక ఆర్థిక కుల సర్వే నిర్వహించామన్నారు. రాష్ట్రంలో పట్టణాలు గ్రామాల మధ్య వ్యత్యాసాలు కారణాలపై నిపుణుల కమిటీ అధ్యయనం చేయాలన్నారు. ప్రజావసరాలు గుర్తించి సరైన సూచనలు ఇవ్వాలని కమిటీని కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే విశ్లేషణ ఈ దేశ దిశను మార్చుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. కాచిగూడ రైల్వే స్టేషన్లో కాచిగూడ జోధ్పూర్ నూతన ఎక్స్ప్రెస్ రైలును కేంద్ర రైల్వే సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ఈ రైలు దక్షిణ భారతదేశాన్ని పశ్చిమ భారతదేశంతో అనుసంధానం చేస్తుందని, ప్రయాణికులకు వేగవంతమైన సురక్షితమైన ప్రయాణ అనుభవాన్ని ఇస్తుందని తెలిపారు. హైదరాబాద్లో నివసించే రాజస్థానీయులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ రైలు రాజస్థాన్ ప్రజల చిరకాల కోరిక నెరవేర్చిందని తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేశామని, అన్ని రైల్వే స్టేషన్లలో 100% విద్యుదీకరణ పూర్తయిందని, ఉచిత వైఫై సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ऐसा है कि अभी अहमदाबाद स्टेशन में बहुत बड़ा काम चल रहा है. आप लोगों को जानकारी है अहमदाबाद स्टेशन में काम चल रहा है जो, तो अहमदाबाद इसका नेचुरल रूट जो है वो रूट वाया अहमदाबाद होके राजस्थान की तरफ जाने का था, लेकिन अहमदाबाद स्टेशन पे बहुत काम चल रहा है. जैसे अपने यहाँ सिकंदराबाद में भी काम चल रहा है, वैसा ही काम वहाँ पर अहमदाबाद में चल रहा है. तो जब तक अहमदाबाद में करीब 1-1.5 साल का और समय लगेगा काम कंप्लीट होने का, उधर से और कोई नई गाड़ी रवाना नहीं कर सकते हैं. तो जैसे ही वहाँ पे परिस्थितियाँ बदलेंगी तो आपका ये जो सपना है वो सपना भी पूरा होगा. రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి వాళ్లకు జోధ్పూర్కు ట్రైన్ కావాలని అనేక సార్లు ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాయడము, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి లెటర్స్ రాయడము, ఇప్పుడే కాదు గత 30-40 సంవత్సరాలుగా ఉన్నటువంటి డిమాండ్ ఇది.
మరి ఈరోజు ప్రధానమంత్రి గారి ఆదేశాలతో రైల్వే శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు ఈ చిరకాల డిమాండ్ ఏదైతుందో మన హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి మన తెలంగాణ రాష్ట్రం నుంచి జోధ్పూర్కు డైలీ నేరుగా ట్రైను ఇవ్వాలనేటువంటి మరి నిర్ణయం అయితే తీసుకొని ఈరోజు స్వయంగా ఈ యొక్క ట్రైను ప్రారంభోత్సవానికి వారు రావడం జరిగింది. ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. వికసిత భారత్ సాధించడానికి సాంకేతిక పునాది వేగంగా సిద్దమవుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ సంవత్సరం భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ సెమీ కండక్టర్ చిప్ ను ప్రారంభిస్తున్నట్లు వైష్ణవ్ ప్రకటించారు. రైల్వే శాఖలో ఎన్నో వినూత్న మార్పులు తీసుకొచ్చి ప్రపంచ స్థాయిలో నిలిపామన్నారు. దేశవ్యాప్తంగా 1300 రైల్వే స్టేషన్లను పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం చేసినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ రాష్ట్రంలో పర్యటించారు. ఉదయం ఐఐటి హైదరాబాద్ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం కాజీపేటలోని రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను సందర్శించారు. సాయంత్రం కాచిగూడ రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్ జోధ్పూర్ ట్రైన్ ను ప్రారంభించారు. కార్యక్రమాల్లో మరో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. వికసిత్ భారత్ సాధించడానికి సాంకేతిక పునాది వేగంగా సిద్దమవుతోందని ఐఐటి హైదరాబాద్ స్నాతకోత్సవంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. భారత్ సాంకేతికత ఆధారిత భవిష్యత్తును హైలైట్ చేస్తూ ప్రపంచ స్థాయి సాంకేతికతలు, ఉత్పత్తులను రూపొందించాలని ఆయన విద్యార్థులను కోరారు. ఈ సంవత్సరం భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ సెమీ కండక్టర్ చిప్ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. Was our Prime Minister Narendra Modi ji's resolve and his clarity of thought and the way he created the India Semiconductor Mission Policy. Today, as we speak, already we have 6 units which are under construction. The first made in India chip, manufactured in India chip on a commercial scale, will be manufactured in this year 2025. The way we have created the talent pool, the way we are promoting the design, and the way we are going deeper into the capital equipment and the materials required for semiconductors, India will become one of the top 5 semiconductor nations in the world. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనుల్ని పరిశీలించిన సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో తెలంగాణ అభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఉన్న రైల్వే లైన్ల పనులు వేగవంతంగా సాగుతున్నాయన్నారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఎన్నో ఏళ్ల కల అని, ఆ కలను ప్రధాని మోదీ సాకారం చేశారని చెప్పారు. డిసెంబర్ వరకు సివిల్ కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తవుతుందని, 2026లో మ్యానుఫ్యాక్చరింగ్ మొదలవుతుందని తెలిపారు. ఇక్కడ ఇంజిన్లు, బోగీలు, మెట్రో ట్రైన్స్ తయారీ జరుగుతుందని, కాజీపేట రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ తయారీ యూనిట్ అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అవుతుందని చెప్పారు. సికింద్రాబాద్ జోధ్పూర్ రైలు తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్లోని ముఖ్యమైన స్టేషన్ల మధ్య వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన రైలు ప్రయాణాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. कोच मैन्युफैक्चरिंग फैक्ट्री बहुत लंबे समय से तेलंगाना का एक बहुत बड़ा ड्रीम रहा है. कई वर्षों से ये ड्रीम पूरा कर रहे हैं प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी. दिस इज अ मेगा फैक्ट्री फॉर मैन्युफैक्चरिंग रेलवे कोचेस. दिस इज स्टेट ऑफ द आर्ट फैक्ट्री. बहुत एकदम मॉडर्न फैक्ट्री है ये. हर तरीके से नए टेक्नोलॉजी का उपयोग यहाँ पर किया जा रहा है. दिसंबर के एंड तक सिविल कंस्ट्रक्शन सारा कंप्लीट हो जाएगा और 2026 में यहाँ पर मैन्युफैक्चरिंग चालू करेंगे. 2026 में मैन्युफैक्चरिंग चालू करके काजीपेट का ये रेलवे मैन्युफैक्चरिंग यूनिट, ये जो मेगा फैक्ट्री है. ब्यूरो रिपोर्ट, दूरदर्शन न्यूज. హైదరాబాద్ లో బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు.
హైదరాబాద్ లో బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. సింహవాహిని అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నారు. ప్రతిష్టాత్మక వేడుకల కోసం ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. జంట నగరాల్లో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు తుది దశకు చేరుకున్నాయి. దాదాపు గత నెల రోజులుగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు భక్తి శ్రద్ధలతో బోనాల వేడుకలు నిర్వహించారు. గత వారం ప్రతిష్టాత్మక శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల వేడుకలు పూర్తయ్యాయి. కాగా ఈ రోజు పాతబస్తీ సింహవాహిని అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. బోనాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై మా దూరదర్శన్ ప్రతినిధి చంద్రశేఖర్ మరిన్ని వివరాలు అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, లాల్ దర్వాజా సింహవాహిని బోనాలు ఎలా సాగుతున్నాయి? ఈరోజు లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు తెల్లవారుజాము నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే పెద్ద ఎత్తున భక్తులు బోనాలతో ఇక్కడికి వచ్చారు. అమ్మవారికి బోనాలు సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. గత దాదాపు నెల రోజులుగా జెండా నగరాల్లో బోనాల వేడుకలు సాగుతున్నాయి. నగరంలోని పలు కూడళ్లలో ఉన్నటువంటి ఆలయాలని ఇక్కడికి ముస్తాబు చేశారు. ఇందుకోసం ప్రభుత్వం దాదాపు 20 కోట్ల రూపాయలని విడుదల చేసింది. ప్రతి ఆలయంలోనూ అమ్మవారి విగ్రహాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. గత వారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా సాగాయి. అదేవిధంగా గోల్కొండ కోటలో ఈ గురువారం నాడు జరుగుతున్నటువంటి బోనాల వేడుకలతో ఈ వేడుకలు పూర్తవుతాయని మనం చెప్పవచ్చు. చంద్రశేఖర్, చెప్పండి, భక్తుల సౌకర్యం కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈ పాతబస్తీ లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చేటువంటి భక్తులకు ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా అక్కడ ఎలాంటి రద్దీ లేకుండా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చి అమ్మవారిని దర్శించుకునే విధంగా ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ పలు చోట్ల ఇక్కడ నుంచి ట్రాఫిక్ కూడా మళ్లించారు. పెద్ద ఎత్తున రద్దీగా ఉండే ప్రాంతం ఇది. అయితే ట్రాఫిక్ ను పలు మార్గాల గుండా మళ్లించడం వల్ల భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడలేదు. థ్యాంక్ యూ చంద్రశేఖర్. వరంగల్ అభివృద్ధి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వరంగల్ విమానాశ్రయం పనులు శరవేగంగా సాగుతున్నాయని, త్వరలోనే విమానాలు ఎగరబోతున్నాయని తెలిపారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో కలిసి కాజీపేట రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను పరిశీలించిన అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడారు. కాజీపేట రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వరంగల్ ప్రాంత అభివృద్ధికి దోహదం చేస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. మామనూరు విమానాశ్రయం భూ నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. పరిహారం చెల్లింపులో కూడా సానుకూల నిర్ణయాలు ఉంటాయన్నారు. కోచ్ ఫ్యాక్టరీ కోసం భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే చొరవ తీసుకుని భూ నిర్వాసితులకు పరిహారం ఇప్పించాలని ఆయన సూచించారు. రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఎయిర్పోర్ట్ రావాల్సి ఉంది. ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి భూములు ఈరోజు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి హ్యాండ్ ఓవర్ చేస్తే అంత తొందరగా మన ఓరుగల్లు నగరానికి, వరంగల్ కోటకు ఈ యొక్క విమానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. దాన్ని అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వార్తల చిన్న విరామం తీసుకుందాం. తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు, మొబైల్ వదిలే. అక్క, బ్యాంక్ నంబర్ కావాలి. రిఫండ్ రాలేదు. దొరికింది. ఇప్పుడే కాల్ చేస్తానక్క. నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు. మరైతే సరైన నంబర్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన. మీరు నన్ను కాపాడారక్క. పని నుండి కాదు, చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు పునఃస్వాగతం. ఓఆర్ఆర్ లోపల ఉన్న కాలుష్యకారక పరిశ్రమలన్నింటినీ ఔటర్ రింగ్ రోడ్డుకు వెలుపల తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర రాబడుల పెంపుపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశమైంది. ఉపసంఘం సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
పరిశ్రమల తరలింపునకు సంబంధించి విధి విధానాలు, తరలింపు క్యాలెండర్ను రూపొందించాలని, తరలింపు ప్రక్రియకు తుది గడువును ఖరారు చేయాలని సబ్ కమిటీ సభ్యులు అధికారులను ఆదేశించారు. రాజీవ్ స్వగృహ పథకం కింద వివిధ దశల్లో ఉన్న ఇల్లు, హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ఉన్న ఖాళీ స్థలాల విక్రయాలకు సంబంధించి ఈ సమావేశంలో సమీక్ష నిర్వహించారు. హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో కొనసాగే బహిరంగ వేలం ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సబ్ కమిటీ సభ్యులు సూచించారు. మెట్రో రైలు 2వ దశ అంశంపై రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులకు మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు మల్లు రవి, కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీరెడ్డి, రఘురామరెడ్డి, పోరిక బలరాం నాయక్, అనిల్ కుమార్ యాదవ్, సురేష్ శెట్కర్, బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ రావు తదితరులు హాజరయ్యారు. మెట్రో రైలు 2వ దశ సాధనకు పార్లమెంటు సభ్యులు కృషి చేయాలని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. హైదరాబాద్ అవసరాలకు అనుగుణంగా మెట్రో రైలును విస్తరించవలసిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో వైఎస్ఆర్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సుదీర్ఘంగా ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు విచారణకు ఆయన సహకరించకపోవడంతో నిర్బంధంలోకి తీసుకున్నారు. ఈ మేరకు మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. రాష్ట్రంలోని వలసదారుల, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, జీవనోపాధి అవకాశాలు పెంచేందుకు ఏర్పాటు చేసిన మొబైల్ వలస సహాయ కేంద్రాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్లో ప్రారంభించారు. ఇది ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ వలస సంస్థ, ఆహార, వ్యవసాయ సంస్థ సంయుక్త కార్యాచరణగా రూపొందించిందని మంత్రి పేర్కొన్నారు. ఈ మొబైల్ వలస సహాయ కేంద్రం ద్వారా నిజామాబాద్, నారాయణపేట జిల్లాలో వలస వెళుతున్న గ్రామీణ కుటుంబాలకు వలసకు ముందు, వలస సమయంలో తిరిగి వచ్చాక వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు అవసరమైన సమాచారం, మార్గదర్శకత, సేవలందించామని వెల్లడించారు. ఈ వాహనాన్ని పూర్తి స్థాయిలో వినియోగించి ఎంపిక చేసిన ప్రాంతాల రైతులకు మట్టి పరీక్షలు, సేంద్రియ వ్యవసాయ విధానాలపై, పశుపాలనపై వర్చువల్ శిక్షణలు ఇవ్వాలని మంత్రి సూచించారు. మేడారంలోని సమ్మక్క సారలమ్మ ఆలయం ఆధునీకరణ పనులపై మంత్రి సీతక్క సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, కమిషనర్ వెంకట్రావు, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్, గిరిజన సంస్కృతి శాఖ అధికారులు, ఆలయ పూజారులు, నిపుణులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ పూజారుల కోరిక మేరకు భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో ఆధునీకరణ పనులు చేపట్టామన్నారు. ఆదివాసీ గిరిజన సంస్కృతి, సమ్మక్క సారలమ్మ తెగ ఉట్టిపడేలా ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని నిర్ణయించామన్నారు. అమ్మల గద్దెల్లో ఎలాంటి మార్పులు చేయకుండా ఆలయ పరిసరాల్లో ఆధునీకరణ పనులు చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చెరువులు, పార్కులు, రహదారులు, నాలాల ఆక్రమణలకు గురికాకుండా కాపాడుతున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైడ్రాను ఏర్పాటు చేసి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఇండ్ఫేమ్ విజువల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో సామాజిక, పర్యావరణ అంశాలపై రవీంద్ర భారతిలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రంగనాథ్, దర్శకుడు తరుణ్ భాస్కర్ హాజరయ్యారు. నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థుల ప్రదర్శనలను హైడ్రా కమిషనర్ తిలకించారు. అనంతరం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రసంగించారు. భవిష్యత్తు తరాలకు పర్యావరణ ఫలాలు అందించేందుకు హైడ్రా అకుంఠిత దీక్షతో పనిచేస్తుందన్నారు. హైడ్రా వల్ల కొందరిలో భయాందోళనలు నెలకొనడం సహజమేనని, అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. శివారు ప్రాంతాల్లో ప్రజలు ఆస్తుల కొనుగోలు విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. Hydra, Hyderabad Disaster Response and Asset Protection Agency last year on July 19th. So now Hydra has completed 1 year, and in this 1 year we have had very good and satisfying experiences and also some bitter experiences too. Hydra could almost reclaim more than 500 acres of land, which is worth about 30,000 crores, and similarly more than 70 parks have been protected. And apart from this, we could remove lots of encroachments in more than 20 lakes, and remove the encroachments in the nalas also. And Hydra has taken up rejuvenation of 6 lakes
through the government funds, and that is also going on a very on a full progress is going on, and in the sense that one of the lake Batkama Kunta is likely to be completed in another couple of months. And that వార్తల్లో మరో చిన్న విరామం తీసుకుందాం. సర్దుబాటు అయింది. దేనికి? చిన్ని ఫీజుకి. చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండి తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటైంది. జీతం అడ్వాన్స్ గా పంపాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు తిరిగి స్వాగతం. వానాకాలం పంటలకు సమృద్ధిగా నీటిని అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇవాళ సచివాలయంలో నీటిపారుదలపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వానాకాలం పంటలకు నీటి విడుదలపై రూట్ మ్యాప్ రూపొందించుకుని తక్షణమే అమలు జరపాలన్నారు. గత వానాకాలం యాసంగి పంటలకు ప్రణాళికాబద్ధంగా నీటిని అందించడంతో 281 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించి యావత్ భారతదేశంలోనే అగ్రగామిగా నిలిచామన్నారు. సాగునీటి అంశంలో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదని సూచించారు. బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పునరుద్ఘాటించారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల బిల్లు గవర్నర్ దగ్గర నుండి రాష్ట్రపతి దగ్గరకు వెళ్లిందన్నారు. కేంద్రంలో బిల్లుకు ఆమోదం పొందడానికి రాష్ట్రంలోని అన్ని పక్షాలు కలిసి రావాలని కోరారు. శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేసి బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశామన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలులో ఉత్పన్నమవుతున్న అవరోధాలను అధిగమించడానికి ఆర్డినెన్స్ తెస్తున్నామన్నారు. అంతకుముందు సైదాపూర్ మండలంలో పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. లబ్దిదారులకు నూతన రేషన్ కార్డులు, కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశామన్నారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం అమలు జరుపుతున్న కార్యక్రమాలను వివరించారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. 42% అమలుకు చిన్న అడ్డంకులుంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చి కూడా దాన్ని సవరిస్తా ఉన్నాం. ఆ చిత్తశుద్ధిని శంకిస్తే వారికి పుట్టగతులు ఉన్నాయి, బీసీల పట్ల అన్యాయం చేయాలనే ఆలోచన ఉందని అర్థమైతా ఉంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ నుంచి మొదలుకుంటే ఆర్డినెన్స్ దాకా అన్ని కూడా చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నాయి. ఇది కాకుండా ఇంకా ఏ విధానం ద్వారా చేస్తే అమలైతాయో మాకు తెరవకపోతే మీకు అనుభవం ఉంటే చెప్పండి, మేము ఆ విధానాన్ని అవలంబించడానికి కూడా సిద్ధం. కానీ నరసుడిని కాళ్ళను అడ్డం పెట్టినట్టు రిజర్వేషన్లు అమలు కావద్దనేటువంటి కుట్ర కడుపుల కత్తులు మీది కలుపుకున్నట్టు చేస్తూ రాజకీయం చేస్తే ఎవరు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. బనకచర్ల విషయంలో హరీష్ రావు అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. ప్రజల ఆకాంక్షల మేరకే తెలంగాణలో పాలన జరుగుతోందని వివరించారు. అంతకుముందు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరారు. ఎంపీ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పలువురు పార్టీలో చేరారు. వారికి మహేష్ కుమార్ గౌడ్ కండువా కప్పి ఆహ్వానించారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మహిళా సంఘాలను పూర్తిగా నిర్వీర్యం చేయాలని ప్రయత్నించిందని రాష్ట్ర క్రీడా పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తో కలిసి మంత్రి పాల్గొన్నారు. మహిళా సంఘాల సభ్యులకు 29 కోట్ల విలువ చేసే వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ మహిళల ఆర్థిక ప్రగతి కోసం తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకాన్ని అమలు చేస్తోందని వివరించారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు ప్రభుత్వం ఈ రోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశంలో పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగేందుకు ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని కోరనుంది. రేపటి నుంచి ఆగస్టు 21 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ పార్లమెంటులో లేవనెత్తాల్సిన ముఖ్యమైన అంశాలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. జాతీయ క్రీడా పాలన బిల్లు, మర్చెంట్ షిప్పింగ్ బిల్లు, జన్ విశ్వాస్ బిల్లు సవరణతో పాటు పలు ముఖ్యమైన చట్టాలపై చర్చ జరగనుంది.
ఉత్తరాఖండ్ వంటి చిన్న రాష్ట్రాలు పురోగమించకపోతే దేశం అభివృద్ధి చెందదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం చిన్న రాష్ట్రాలు, తూర్పు రాష్ట్రాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని తెలిపారు. ఉత్తరాఖండ్లో పర్యటించిన అమిత్ షా రుద్రపూర్లో 1271 కోట్ల విలువైన వివిధ పనులను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. అలాగే ఉత్తరాఖండ్ ఇన్వెస్ట్మెంట్ ఫెస్టివల్ 2025లో పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులతో అమిత్ షా సంభాషించారు. గత ప్రయత్నాలతో ఉత్తరాఖండ్లో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, దీనివల్ల 81,000కు పైగా ఉద్యోగాలు లభించాయని తెలిపారు. బీజేపీ హయాంలో ఏర్పడిన 3 కొత్త రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని అన్నారు. ప్రధాని మోదీ హయాంలో దేశం అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ఇక 2027 నాటికి భారత్ ప్రపంచ 3వ ఆర్థిక వ్యవస్థగా మారుతుందని అన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసుల్లో టెక్ కంపెనీలు గూగుల్, మెటాకు ఈడీ నోటీసులు జారీ చేసింది. 2 కంపెనీల ప్రతినిధులను రేపు ఢిల్లీ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లో డిజిటల్ ప్లాట్ఫామ్ల పాత్రపై ఏజెన్సీ దర్యాప్తు చేస్తుంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు సంబంధించిన కేసుల దర్యాప్తును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే టెక్ దిగ్గజాలైన గూగుల్, మెటాకు దర్యాప్తు సంస్థ నోటీసులు జారీ చేసింది. ఈ బెట్టింగ్ యాప్లతో మనీ లాండరింగ్, హవాలా లావాదేవీలు జరుగుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. అయినప్పటికీ గూగుల్, మెటా సంస్థలు ఇలాంటి యాప్లను తమ మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. ఈ టెక్ కంపెనీలు బెట్టింగ్ యాప్ల ప్రకటనలకు స్లాట్లు కేటాయించడమే కాకుండా వెబ్సైట్ల లింకులను కూడా అందుబాటులో ఉంచుతున్నాయని ఈడీ పేర్కొంది. ఇంగ్లాండ్తో 2వ వన్డేలో భారత మహిళల క్రికెట్ జట్టు పరాజయం పాలైంది. లార్డ్స్ వేదికగా జరిగిన 2వ వన్డేలో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో భారత్ విజయం సాధించగా తాజా గెలుపుతో ఇంగ్లాండ్ సిరీస్ సమం చేసింది. భారీ వర్షం కారణంగా ఆట నిర్ణీత సమయం కంటే 4 గంటలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో మ్యాచ్ను 29 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత మహిళల జట్టు నిర్ణీత 29 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధానా 51 బంతుల్లో 42 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, స్పిన్ ఆల్రౌండర్ దీప్తి శర్మ 34 బంతుల్లో 30 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో మరోసారి వరుణుడు ఆటకు అడ్డుపడడంతో డక్వర్త్ ప్రకారం ఆతిథ్య జట్టు లక్ష్యాన్ని 24 ఓవర్లలో 115 పరుగులకు కుదించారు. ఛేదనలో ఇంగ్లాండ్ 21 ఓవర్లలో 2 వికెట్లకు 116 పరుగులు చేసింది. అమీ జోన్స్ 57 బంతుల్లో అజేయంగా 46 పరుగులు చేసి జట్టును గెలిపించింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక 3వ వన్డే మంగళవారం జరగనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో 3 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. హైదరాబాద్లో లాల్ దర్వాజా బోనాలు ఘనంగా జరుగుతుండగా చిరుజల్లులు కురవనున్నాయి. సాయంత్రం నగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నమస్కారం. కుల సర్వే నివేదికను సీఎంకు అందజేసిన నిపుణుల కమిటీ. వచ్చే మంత్రి మండలిలో నివేదికపై చర్చిస్తామన్న ముఖ్యమంత్రి. బలహీన వర్గాల అభ్యున్నతికి ఇది ఉపయోగపడుతుందని వెల్లడి. కాజీపేట రైల్వే ఉత్పత్తి యూనిట్ ను పరిశీలించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. త్వరలో రైళ్లను ఎగుమతి చేసే దిశగా భారత్ ఎదుగుతుందని వెల్లడి. హైదరాబాద్ వ్యాప్తంగా బోనాల సందడి. లాల్ దర్వాజా మహంకాళి ఆలయంలో బోనాలు చెల్లించుకుంటున్న భక్తులు. మెట్రో రైలు 2వ దశపై ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. పాల్గొన్న కాంగ్రెస్, బీజేపీ పార్లమెంటు సభ్యులు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపు. వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్. బంగాళాఖాతంలో ఆవర్తన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మరో 3 రోజుల పాటు వర్షాలు. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. ఇంగ్లాండ్తో 2వ వన్డేలో భారత మహిళల జట్టు ఓటమి. 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ గెలుపు. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు.
యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.